ఓం శ్రీమాత్రే నమః. ఓం సరస్వతే నమః. నమస్తే అందరికీ. ముందుగా అందరికీ దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలండి. నేను మీ పూర్ణిమ సూర్య. నా వీడియోస్ చూస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇంత రీచ్ తీసుకొచ్చి 1.3K అయినందుకు నా ఫ్యామిలీ నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. సో ఇలాగే నా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా వీడియోలోకి వచ్చేద్దాం. ఇవాళ అయితే సరస్వతీదేవి అవతారం కదా. సో పిల్లలందరి చేత నిడదవోలు మదన గోపాల స్వామి గుడిలో ఆర్యవైశ్య మహిళా సంఘంచే ఘనంగా కుంకుమ పూజలు జరిగినాయండి. పిల్లలకే కాదు పెద్దలకి కూడా కుంకుమ పూజలు చేయించారు. పిల్లలందరూ చాలా చాలా భక్తి శ్రద్ధలతో మంచిగా కూర్చుని అమ్మవారిని తలుచుకుంటూ ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ కుంకుమ పూజలు చాలా బాగా చేసుకున్నారండి. అనంతరం పూజలు అయిన తర్వాత మంత్రపుష్పం, హారతి, ఇంకా ముందుగా మా నగర సంకీర్తన కూడా ఇస్కాన్ బృందం వారిచే నగర సంకీర్తన చేశారండి. హరే రామ హరే కృష్ణ అనుకుంటూ పిల్లలందరూ అక్కడ వీధుల్లో తిరిగి వచ్చారండి. నేటి బాలలే రేపటి పౌరులు అని నానుడు ఉంది కదా. సో అలాగే ఇవాళ ఈ చిన్నారులు చిన్ని తండ్రులు అందరూ కూడా మంచిగా పూజ చేసుకున్నందుకు ఆ సరస్వతి అమ్మవారి అనుగ్రహంతో మంచి విద్యాబుద్ధులతో మంచి శ్రద్ధలతో రేపటి తరాన్ని భవిష్యత్తుని ముందుకు నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఏ కార్యక్రమాన్ని చేయాలన్నా ముందుగా ప్లానింగ్ అనేది చాలా అవసరం. సో అలాంటి మంచి ప్లానింగ్ ఇక్కడ ఆర్యవైశ్య మహిళా సంఘం వాళ్ళు ఏ కార్యక్రమాన్ని తలపెట్టాలన్నా సరే చాలా మంచి ప్లానింగ్తో పిన్ టు పిన్ అన్నీ చూసుకుని అందరికీ ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా లేదా అని 1-2 సార్లు గ్రూప్లో పెట్టడం, కనిపించిన వాళ్ళందరికీ చెప్పడం అలా చేస్తారండి. అండ్ దసరా నవరాత్రులు కూడా చాలా చాలా ఘనంగా చేస్తారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఎదురుగున్న స్థలంలో వాసవిమాతను నిలబెట్టి ప్రతిరోజు అలంకరణ చేసి దానికి తగ్గట్టుగా పూజలు, ప్రసాదాలు, ఇంకా డెకరేషన్ అది కూడా చాలా బాగా చేస్తారు. అండ్ ఇక్కడ మహిళలు కూడా ఏ రోజు ఏ శారీ కట్టుకోవాలనేది కూడా చెప్తూ ఉంటారండి. నేనైతే ఆ వీడియోస్ మీ ముందుకి తీసుకొస్తాను. పిల్లలకి సెలవులు ఉండడం వల్ల నాకు అస్సలు ఎడిటింగ్ చేయడం ఇంకా ఆ వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరట్లేదు. నన్నైతే చాలామంది అడుగుతున్నారు ఆంటీస్ వాళ్ళు. నేనైతే వెంటనే పెట్టలేకపోతున్నాను. బట్ డెఫినెట్లీ నేను పండగ అయిన వెంటనే మీకు పోస్ట్ చేస్తానండి. అలాగే నా వీడియోస్ అన్నీ కూడా ఖచ్చితంగా చూస్తూ అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ నిడదవోలులో ఏ కార్యక్రమం చేసుకున్నా సరే మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రతి కార్యక్రమంలోనూ అన్ని రకాలుగా అంటే అటు సేవగా ఇటు భక్తిభావంతో అన్నీ కూడా చాలా అంటే చాలా నియమ నిబంధనలతో చేస్తూ ఉంటారు. అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఇలాగే ఎప్పుడు కొనసాగిస్తూ అందరి ఆరోగ్యం చాలా బాగుండాలి. చివరి వరకు తలపెట్టిన ప్రతి కార్యక్రమం ఇలాగే విజయవంతంగా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడైతే ఇవాళ మళ్ళీ మహిళలు ఇంటి దగ్గర ఎక్కడ వంట చేసుకొని అలసిపోయి మళ్ళీ కార్యక్రమానికి రావాలా అని చెప్పి ఇవాళ భోజనాలు కూడా పెట్టారండి. సో ఆ పూజ అనంతరం అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదానం అయితే చేశారు. భోజనాలు కూడా చాలా బాగున్నాయి. ఇదే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా అలాగే మహిళలు పూర్తి కాన్సన్ట్రేషన్ అక్కడ ఉండాలి అనే ఉద్దేశంతో చేస్తారండి. నాకైతే అది చాలా బాగా నచ్చింది. మళ్ళీ పూజ చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి చేసుకుని తినాలి అంటే అది కూడా ఒక రకమైన ఇబ్బందే కదా. సో ఇస్కాన్ నుంచి వచ్చిన బృందంలో ఈ బాబు అయితే ఇక్కడ వాయిస్తున్నారు కదండి, చాలా బాగా నచ్చి నేను వీడియో తీశాను. అండ్ పిల్లలకి లక్కీ డిప్పులు కూడా తీసి ఇచ్చారు. ఉత్సాహంగా ఉంటుంది అని చెప్పి పూజ చేసుకున్న వాళ్ళందరిది కూడా నేమ్స్ రాయించి లక్కీ డిప్ ఇచ్చారండి. ఇంకా నాకైతే ఇలా ప్రతి సంవత్సరం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అది పుట్టిన ఊర్లో అందరూ తెలిసిన వాళ్ళ మధ్య చేసుకోవడం అదొక రకమైన ఆనందం కదా. సో నా వీడియోస్ ఇలా నచ్చుతూ ఉంటే కనుక మీరు లైక్ చేయండి, ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అండ్ మన నిడదవోలు వాళ్ళందరికీ షేర్ చేయండి.